పార్టీలో బీజేపీలో ఏమైనా చర్చ జరుగుతుందా? ముందుగా యోయోటి ప్రేక్షకులకు అలాగే రామ్లన్నకి, రామ్మూర్తి గారికి, యాదగిరి గారికి అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనం కొంత లోతుగా విశ్లేషించి చూస్తే వాతావరణం అంతా కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. ఎప్పుడైతే కవిత గారు 9.5 సంవత్సరాలు ఆమె అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించింది, ఆమె ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, తర్వాత ఆమె ఉన్నప్పుడు ఎంపీగా అవకాశం అంతకన్నా ముందు పనిచేసేటోళ్ళు ఆమె కన్నా సీనియర్ ఉన్నా కానీ పక్కన పెట్టి ఆమెకే ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆమె ఎంపీగా గెలిచింది, ఓడిపోయిన తర్వాత కూడా అవకాశం ఇచ్చారు. పార్టీలో 1, 2, 3, 4లా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయి ఇన్వాల్వ్మెంట్ చేసింది, ఆ స్థాయి కదిలిచ్చింది. ఉద్యమ స్ఫూర్తి కనిపించింది. మహిళల్లో ఒక వాతావరణం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు. బతుకమ్మ ఈమెతో ఏం స్టార్ట్ కాలేదు, ఎప్పటి నుంచో ఉంది. కొంత దాని మీద ప్రచారం పెద్ద ఎత్తున చేసి బతుకమ్మలో ఒక కొత్త ఉరువుడిని, ప్రజల్లో కొత్త వరుడిని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసి దాంట్లో తెలంగాణ విధానం కానీ, తెలంగాణ ఆత్మవిశ్వాసం కానీ, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి కొత్త కదలికను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో సక్సెస్ అయింది. అయితే పార్టీకి అనుబంధంగానే పనిచేసినటువంటి దాఖలాలు వాళ్ళకు ఉన్నాయి. తీయడం వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం పూర్తి నేపథ్యం చూస్తూ ఉంటే ఎప్పుడో 1969లో ఎప్పుడైతే ఉద్యమం జరిగినటువంటి మలిదేశ ఉద్యమానికి వచ్చినటువంటి పరిస్థితులు పూర్తిగా చూస్తూ ఉంటే అప్పుడు ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి పార్టీలు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసమే 1969, 65, 54, 53 నుంచి కూడా పనిచేసినటువంటి భూపతి కృష్ణమూర్తిని నిండా మింగేసాడు కేసీఆర్. భూపతి కృష్ణమూర్తి గారినే నిండా అసలు ఏమాత్రం అవకాశం లేకుండా తెలంగాణ వచ్చినాక ఆయన చనిపోయినా కానీ ఏం చేశారంటే ఆయన చావు ఒకటి అధికారికంగా ఆ చావు, ఆ లాంఛనాలు ఒకటే అధికార లాంఛనాలతో చేశారు తప్ప ఆయనకు కానీ ఆయన కుటుంబానికి చేసిన మేలు ఏమీ లేదు. ఆ పార్టీ అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజా సమితి అని ఉంది, ఆ తెలంగాణ ప్రజా సమితిని మింగేసారు. దాని తర్వాత విజయశాంతి వచ్చింది, దాన్ని కూడా టీఆర్ఎస్ మింగేసింది. దాని తర్వాత టైగర్ నరేంద్ర పార్టీ వచ్చింది, దాన్ని కూడా మింగేసింది. నన్న పార్టీలు రాని కేసీఆర్ ఆయన చాకచక్యంతో అది మనలో మభ్య పెట్టిండా, మాయ చేసిండా, మంత్రం వేసిండా, ఏం చేసిండో కానీ వేరే ఏ పార్టీని కూడా ప్రాంతీయ పార్టీని నెగలనీయకుండా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని మాత్రం నెగలనీయలేదు. ఎందుకు నెగలనీయలేదు అంటే ఆ సెంటిమెంట్ నాది, మేము మాత్రమే దాన్ని ఓన్ చేసుకున్నాం అనేటువంటి ప్రయత్నం మొదటి నుంచి కేసీఆర్ చేసిండు. అదంతా చూసుకుని వచ్చినటువంటి కవిత. మళ్ళీ ఇప్పుడు ఇలా కవిత మాట్లాడినా బిఫోర్ ఆమె ఎప్పుడైతే ఆ లెటరు బయటికి వచ్చిందని లేదా ఆమె స్టేట్స్ పోయి వచ్చిన తర్వాత కానీ మాట్లాడిన విషయం కానీ ఇవన్నిటి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళ తండ్రిని కానీ అన్నని కానీ ఎక్కడ కూడా ఆమె కౌంటర్ చేస్తలేదు. కేటీఆర్ గారిని ఒక 2 సార్లు తండ్రిని ఎక్కడ అనలేదు కానీ కేటీఆర్ గారిని, అది కేటీఆర్ ని కూడా అవినీతి గురించి అనలేదు, అవినీతి గురించి అనలేదు. పైగా ఫార్ములా ఈ కార్ రేస్ లో కూడా ఆయన మీద వీడికి సంబంధించి కూడా ట్వీట్ చేశారు. అయితే దాంట్లో ఆమె ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మాట్లాడే ప్రతి అంశంలో ఆమె మాట్లాడినప్పుడు మొన్న ఒక అంశంలో మాట్లాడినప్పుడు ఆ సొంత అన్నకే ఇండికేషన్ ఇస్తుంది, జాగ్రత్త, పార్టీని కూడా మన చేతులకైనా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది, రేపు నువ్వు కూడా అదే నువ్వు కూడా జాగ్రత్త, మళ్ళీ నువ్వు కూడా నా స్థానంకే వస్తావా లేకుంటే మన చేతులకైనా పోతుందా అనేటువంటి ప్రయత్నం ఇండికేట్ చేస్తూ వచ్చింది. అంటే ఇవన్నిటి పూర్తిగా ఆలోచిస్తే ఆమెకు పార్టీలో మొదట్లో నుంచి ఉన్నటువంటి అవకాశము, తర్వాత రాను రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి అవకాశము, జరిగినటువంటి పరిస్థితులు, పార్టీలో ఎవరు ఏమేమి స్థాయిలు ఉన్నారు, తన తండ్రికి ఆమెకు ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఎట్లయితే గ్యాప్ వస్తూ ఉంది, ఆ గ్యాప్ని అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలను చూస్తూ కేంద్ర నాయకత్వంతో కూడా సమన్వయం ఉంటూ ఆ మధ్యకాలంలో ఇప్పుడు లాస్ట్ టైం కన్నా బిఫోర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ మొదటిసారి గెలిచినప్పుడు ఎన్డీఏతో భారతీయ జనతా పార్టీతో అన్ని బిల్లులకు అన్ని పూర్తి స్థాయిలో సహకరించారు. ఎప్పుడు బెడిసి కొట్టిందంటే కాళేశ్వరం అంశంలో నిధుల విషయంలో ఒకటే చెప్పినాం, మీరు డిపిఆర్లు దానికి అకౌంట్స్ మాకు ఏమి ఇస్తలేరు, ఇచ్చిన తర్వాతనే మేము ఫర్దర్గా బిల్స్ ఇష్యూ చేస్తామనే టైంలోనే ఒక్కొక్కటి విభేదాలు వచ్చి ఈ స్థాయికి వచ్చింది. ఇవన్నీ పూర్తి స్థాయిగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా మొదట్లో అనుకున్నా, ఆవిడ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అనౌన్స్ చేస్తారు, కానీ చేసే ఆలోచన లేదు, ఇప్పుడు చేయకపోవచ్చు కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆలోచిస్తాను. ఒకవేళ రేపు చేసినా ఇలా నేను కేసీఆర్ కూడా మళ్ళీ కలిసి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు, కేసీఆర్తో కూడా అభిప్రాయం తీసుకొని ఉండొచ్చు, ఏం జరిగిందా ఏం సంగతి అని లేదు. ఒక తండ్రికి ఓ బిడ్డకు ఉన్నంత దూరం అదేం పెద్ద దూరం ఏం కాదు. అయినా కానీ కొన్ని సందర్భాలు ఏమంటున్నారంటే ఇంటికి కూడా వెళ్ళలేదు, మాట్లాడలేదు, ఆ రిలేషన్షిప్ కూడా లేకుండా పోయిందని, మొన్న రాఖీని కూడా కట్టలేని ఈమె అందుబాటులో ఉన్న ఆయన అందుబాటులో లేను అనేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆమె ఒకటే చేస్తుంది, నా కుటుంబం వేరు, నా కుటుంబంలో కాని వ్యక్తులు వేరు అనే అంశాన్ని క్లియర్గా తీసుకొని పోయి దాని లేని హరీష్ రావు, సంతోష్ రావుని క్లియర్గా టార్గెట్ చేసి చెప్పింది. ఇప్పుడు ఇలా పూర్తి స్థాయిలో ఆమె ఆలోచిస్తూ ఒకటి మాత్రం క్లియర్గా ఆమెకు అర్థమైంది, పార్టీ పెట్టి చేయడం కన్నా
కొంత సమన్వయంతో నుండి రేపు అవకాశం ఉంటే ఇదే పార్టీని పూర్తి హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎట్టి పరిస్థితులు ఏమైనా జరుగుతుంది. అవినీతి ఆరోపణలు వచ్చినాయి. నేను ఇంకో 2 అడుగులు ఆలోచన చెప్తా ఉన్నా. కేటీఆర్ హరీష్ రావు మీద వచ్చినటువంటి విషయంలో హరీష్ రావు మాట్లాడతాడు, ఇంకోరు ఎవరో మాట్లాడతారు తప్ప కేటీఆర్ ఏ స్థాయిలో మాట్లాడాడు? ఆయన కూడా ఉన్నాడు కదా. అంటే కేటీఆర్ కూడా ఆయన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుండు కదా. హరీష్ రావు విషయంలో అట్లనే మెయింటైన్ చేస్తుండు, సంతోష్ రావు విషయంలో అట్లనే మెయింటైన్ చేస్తుండు, సొంత చెల్లెల విషయంలో కూడా మెయింటైన్ చేస్తుండు. రీజన్ ఏంది? ఒకవేళ రేపు ఏదైనా జరిగిన ఈ కుటుంబం నా వరకే ఉండాలి, ఈ పార్టీ నా కుటుంబంలోనే ఉండాలన్నటువంటి తాపత్రయం ఖచ్చితంగా కేటీఆర్కు ఉంది, కవితకు ఉంది, కేసీఆర్కు ఉంది. ఆ కేసీఆర్ ముందు నడిపిస్తుండా, తెర వెనుకున్నాడా, ఏం మాట్లాడిండా, ఏం చెప్పిండా, ఏమున్నదా, ఏం సంగతి తెలియదు. లేకపోతే ఆమె హడావిడికి అయితే తెల్లారే అనౌన్స్ చేయాలి. దసరాకు అనౌన్స్ చేసేయాలి, మొన్నటికి అనౌన్స్ చేయాలి, అన్నిటికీ అనౌన్స్ చేయాలి. తర్వాత ఇందులో మళ్ళీ ఒక చాకచక్యంగా ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈవిడ వచ్చి మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్లో ఈవిడ హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద బహిరంగంగా అవినీతి జరిగింది, అవినీతి వీళ్ళు చేశారు, వీళ్ళ అవినీతి మా తండ్రికి కూడా ఇది చేసేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెడితే, నెక్స్ట్ డేనే ఇదే జాగృతిని ఉన్నటువంటి ఒక గ్రూప్ బయటకు వచ్చి, ఇన్ని రోజులు రారు, మళ్ళీ ఇన్ని రోజులు వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు, ఇన్ని రోజులు కలిసి ఉంటారు, వెంటనే బయటకు వచ్చి వాళ్ళే కవితని కౌంటర్ ఇస్తా ఉన్నారు. ఏమని? మాతో కూడా మాట్లాడలే, మాతో కూడా ఏం చెప్పలే, ఏం చర్చించకుండా తన సొంతంగా నిర్ణయాలు తీసుకుంది, ఇది చేసుకుంది, మేమంతా ఖచ్చితంగా వద్దన్నా కేసీఆర్ వెంటనే ఉన్నాము, మేము బీఆర్ఎస్ వెంటనే ఉన్నామని వాళ్ళు ఇండెక్ట్ చేసేటువంటి ప్రయత్నం ప్రజలకు తీసుకుపోయినా వాళ్ళ మీద కౌంటర్ ఇయ్యలే. మళ్ళీ కవిత వాళ్ళ మీద కూడా ఎక్కడ అఫీషియల్గా ఎవరో మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఒకరిద్దరు ఏదో మాట్లాడి తప్ప ఆమె అఫీషియల్ గా వాళ్ళని కూడా ఖండించలేదు. గంత లెవెల్ కాదు వాళ్ళు. అరే నేను అన్న లెవెల్ లెవెలా కాదన్నది పక్కన వాళ్ళు చేసిన నేను అదే కానీ వాళ్ళు చేసిన మెయిన్ ఎలిగేషన్ అంటే అసలు జాగృతి ఆవిడ పేరు మీదే లేదు, మా పేరు మీద ఉంది, మాదే జాగృతి అని మాట్లాడిన తర్వాత కూడా ఆవిడ దాన్ని కనీసం ఖండించకపోవటం, మాట్లాడాలని కాదు, వాళ్ళని ఇంకేదో అనాలని కాదు, కనీసం ఆ విషయాన్ని కూడా ఖండించలేదు కదా ఆవిడ. వినే మీరు నేను మాట్లాడడం కాదు, ఎవరు మాట్లాడాలి? లేదో కవిత మీద వ్యతిరేకమైనట్టు కాదు, జాగృతికి సంబంధం లేదనేటువంటి అంశం మాట్లాడినప్పుడు కూడా ఎవరో థర్డ్ పార్టీ మాట్లాడి ఆ ముఖం తెలియదు. పోనీ నేను ఇంత మాట మాట్లాడుతున్నాను, నీ యాదగిరన్నకే చెప్తున్నా, కవిత ఎంబడి తిరిగిన వాళ్ళు, కవిత ఎంబడి నేను ఇప్పటిదాకా ఉన్నోళ్ళు అన్నోళ్ళు ఎవడైనా ప్రజాప్రతినిధి అయిందా, ఎమ్మెల్యే అయిందా, ఎంపీ అయిందా, టికెట్ అడిగిందా, పోటీ చేసిందా కనబడ్డా? రాజసాగర్ నేను ఎవరన్నా నిజానికి అంటే కవిత గారు ఇదే రాజీవ్ సాగర్ కి తుంగతుర్తి నుంచి టికెట్ ఇప్పించడానికి ఇదే కవిత గారు వాళ్ళ తండ్రిని, వాళ్ళ అన్నని, హరీష్ గారిని ఎంతగానో రిక్వెస్ట్ చేశారో అందరికీ తెలిసిన విషయం. తర్వాత అది సాధ్యపడలేదు కాబట్టి ఆయనకి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పించారు. నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా కానీ చాలా మంది మొదటి నుంచి కూడా ఒక ఇండివిజువల్ ఒక ఆర్గనైజేషన్ నడిచి పార్టీ సమన్వయంగా పనిచేస్తా ఉన్నావు, పార్టీలో ఆ స్థాయికి వచ్చినావు అన్నటువంటి ప్రయత్నం చేస్తే ముందు జాగ్రత్త. ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నువ్వే మేము కాదు కదా, మీరే చెప్పారు కదా, నన్ను ఓడగొట్టడానికే నా పార్టీ కుట్ర చేసి నన్ను ఓడగొట్టింది అని. మళ్ళీ బలి పెరగలే అప్పుడన్నా వెలిగి జాగృతిని నువ్వు 4.5 సంవత్సరాలు, ఇప్పుడు కాదు కదా ఓడగొట్టింది ఎవరు? మీ పార్టీ ఓడగొట్టింది, మీరే ఓడగొట్టిరు అని చెప్పి మీరేగా చెప్పినప్పుడు జాగ్రత్త పడి పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం అని చేయాలి కదా, ఎందుకు చేయలేదు? పోనీ జాగృతి నిర్మాణం అన్న బలంగా చేసేది ఉండే కదా అధికారంలో ఉన్నప్పుడు, లేదా అధికారంలో ఉన్నప్పుడు బీసీల పక్షాన బలంగా నిలబడేది ఉండే కదా. ఇంటర్నల్ గా అవసరం లేదు, మీరు ఏం చేసే అవసరం లేదు. అదే ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు అవకాశాలు ఎక్కిప్పించేది ఉండే. చిన్న స్థాయి అవకాశాలు ఇచ్చినా ఇలా బీసీల పక్షాన మేము నిలబడేటోళ్ళు ఉంటుండే. ఇవాళ ఎవరున్నారు చెప్పండి? తెలంగాణ జాగృతి ఆమె పెట్టినటువంటి పార్టీలో కానీ రేపు ఆమె పార్టీ పెట్టినా కానీ అది జరగలేదు కాదు కాబట్టే కదా ఆవిడ అసంతృప్తితో ఉంది. ఆవిడని ఓడగొట్టడంతో పాటు ఏదైతే ఆవిడ పక్కన ఉన్న వాళ్లకు కనీసం పోస్టులు కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాననే విషయం కూడా ఆవిడ చెప్పారు. అయితే అది స్వయంకృత అపరాధమే. ఆమెనే ఎప్పుడైతే ఆమె తండ్రిని చూసుకుంది, అన్నను చూసుకుంది, పార్టీని చూసుకుంది, ఇదంతా మాదే, నేను ఒక్కనే ఉంటా అనేటువంటి ప్రయత్నం వచ్చినప్పుడు ఏమైపోయింది? ఇలా తీసి బండకేసి కొట్టింది. వాళ్ళ పార్టీలో బండ కొట్టిన తర్వాత ఏమైంది? ఇలా ఎన్ని మొత్తుకున్నాయో అంత ప్రయోజనం ఏముండదు. రాత్రి పార్టీలు పెట్టి పార్టీలు ఇచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, బీసీల మీద ప్రేమ చూపిస్తే ఏమీ కాదు. ఇవాళ వీరు అన్నాడు 80% ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చారు. అరే 80% 90% కాదు. ముందు ఒక మాట చేయి, నిలబడి జాగృతి మహిళా అధ్యక్షురాలు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, ఒక బీసీ మహిళా అధ్యక్షురాలు చేయమని. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ తీసుకొస్తేనే
దిక్కులేదు దిక్కులేదు ఈ- బీసీలకి. ఇచ్చే వాయిదా? ఇంకా జాగృతికి లేదు, సంబంధించి మళ్ళా కూడా మేము ఏమంటాం? 80% ఇస్తే 100% ఇస్తే అంటే దాని ఉద్దేశం ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ సామాజిక న్యాయం అని. అన్న ఏదైనా అది ఉండని. చూపించాలి. నేను అదే అంటున్నాను, సామాజిక న్యాయం అని చెప్పి చుట్టూ ఓ నలుగురిని బీసీలను పెట్టుకొని నడిపిస్తే అవ్వదు కాదు కదా కాదు కదా. యాదగిరి గారు. అదే అంటున్నా. ఇన్ని సంవత్సరాలు ఆవిడే ఉంది కదా అధ్యక్షురాలు. ఇప్పుడు వద్దన్నా అవునన్నా ఎన్జిఓ ఆమెదే, ఎన్జిఓనే కదా, రాజకీయ పార్టీ ఏం కాదు కదా, పక్క ఎన్జిఓనే కదా అన్న. ఎన్జిఓ ఉన్నాడు ఇప్పుడన్నా ప్రకటించండి, ఒక బీసీ మహిళను తీసుకురా, ఇంకో మహిళను చూపి. మహిళల కోసం ఢిల్లీకి పోతావు, 33% రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ మేము ఇస్తున్నామని తెలిసింది. బీజేపీ అడుగేస్తా ఉంటే ధనాదన అప్పటిదప్పుడే ఫ్లైట్లు వేసుకొని పోతావు, 100 మందిని తీసుకొని పోతావు. నేను ధర్నా చేసినా, నేను చేయగానే 33% చేసాను. మరి ఇప్పుడేమా, మళ్ళీ ఇప్పుడు మహిళను చేయి, బీసీ మహిళను చేసి ఆమెనే మీ జాగృతి కాదు, ఇక పార్టీ కాదు కదా, మీ ఎన్జిఓనే కదా, ఎన్జిఓకి ఆమెను ప్రకటించి అవసరం ఉందంటే రేపు మా పార్టీగా ఆవిర్భవిస్తే ఈమెనే ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పు, లేకుంటే బీసీ ముఖ్యమంత్రి అని మేము చెప్పినాం కదా బహిరంగంగా. భారతీయ జనతా పార్టీ క్లియర్ గా చెప్పినాము, బీసీ ముఖ్యమంత్రి ఇస్తానము, గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అను గదనే చేయండి. నువ్వు ఇలా 80% ఇచ్చిన 40% ఖచ్చితంగా రాజకీయ పార్టీ వైపు అడుగులేసే ప్రయత్నం ఇప్పుడు ఎవడో చేయదు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు చూస్తుంది, దాని తర్వాత సార్వత్రిక ఎన్నికలు చూసిన తర్వాత ఎన్నికల్లో జరిగినటువంటి వైఫల్యాలు, అధికారం ఎవరి వైపు వస్తుంటది, ఎవరి వైపు పోతుంటది అనేటువంటి ప్రయత్నం చేసి సమీకరణాలు ఎలా మారుతున్నాయి, సమీకరణ మారిన తర్వాత 34కు పూర్తి స్థాయి ప్రణాళికగా ముందు అడిగేసే అవకాశం ఉంది. కానీ 2034 ఇప్పుడు ఏమేదన్నా ఎందుకేదో మరి ఎన్నికలు పోతాయి అంటావు. అరే పోతాయి. అప్పటి వరకు ఆవిడ కోపుకున్న చుట్టూ ఉన్న ఇలాంటి వాళ్ళకి ఉండాలి కదా. ఇక అదే కదా, ఇప్పుడు ఏది అంత తొందరగా సాధ్యమైతే ఉంచాం అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కొట్లాడి అధికారంలోకి వచ్చి ఆవేశానికి పోయి తెలంగాణ ఉద్యమాన్ని చిన్న సంస్థ కాదు మేడం, తెలంగాణ ఈ ఉద్యమాన్ని తెలంగాణ తీసుకొని వచ్చి రాష్ట్రంలో మెయిన్ కాన్సెప్ట్ సామాజిక తెలంగాణ కాబట్టి దాని కోణంలో మంచి మంచి మేధావులు ఇక సామాజిక తెలంగాణ అంటే మేధావులు 50 ఏళ్ళకు కూడా రాదు. అదే సామాజిక తెలంగాణ. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు అనుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు అదే సామాజిక తెలంగాణ గురించి పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి దానికే ప్రేమ్ గారు చెప్పారు, ఖచ్చితంగా అధ్యక్షురాలు చేయండి కదా. రాజకీయ పార్టీగా రూపొందుతుంది. అరే కవితను చాలైతే ముందు అధ్యక్షురాలు అదే చేయాలి. అంటున్నారు. బీసీ అధ్యక్షురాలు చేయమని. ఒక అడుగు ముందుకేసినట్టు అరే, ఉంటది కదా, ఒక అడుగు ఆదర్శంగా నిలబడేట్టుగా ఉంటది కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎస్టీకి అరే, వర్కింగ్ మహిళలకి ప్రెసిడెంట్ అలాగే అన్న. బీఆర్ఎస్ పార్టీలో అయితే ఆ పార్టీ అధ్యక్షులకు బీసీకి ఇచ్చే ఛాన్స్ లేదు, మహిళలకు ఇవ్వలేదు. అవకాశాలు ఇచ్చిర్రు ఇంకోటి, కార్యవర్గంలో. వీళ్ళు కొత్త మార్గం మాట్లాడతారు. కార్యవర్గంలో ఇచ్చిర్రు. లే, లే, వీళ్ళు కొత్త అది మార్గం రాజకీయ పార్టీకి మాట్లాడతారు. రాలే కదా మేడం, అయినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటది. రాజకీయ పార్టీ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు ఒక ఎన్జిఓగానే ఉంది కదా, ఎన్జిఓకే ఇవ్వలేని వాళ్ళు రేపు రాజకీయ పార్టీకి ఏమి ఇస్తారు అని. ఇప్పుడు NGO లు. సరే, ఒక్క నిమిషం రాములు గారు, సరే కవిత గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించి ఆవిడ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు లేకపోతే పార్టీలోనే ఉండి కూడా కొన్ని విమర్శలు